ఏం తెలుసని నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు? ఇప్పుడు గానీ డిజైన్స్ వాళ్ల ముందు పెట్టకపోతే కంపెనీ మీద నమ్మకం పోతుంది, నా మీద గౌరవం పోతుంది. 15 కోట్ల బిజినెస్ గాల్లో కలిసిపోతుంది. ఎందుకురా ఆ మాత్రం నమ్మకం లేని కంపెనీతో ఒప్పందాలు? చక్రికి ఏ సమస్య ఉందో చేయలేకపోయాడు. ఒక్కరోజు ఆగలేరా వాళ్ళు? మాట్లాడకు నువ్వు. ఒక్కరోజంటే తమరి దృష్టిలో 1 సెకండ్. ఒక డీల్ క్యాన్సిల్ అవడం అంటే తమరికి ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయడం లాంటిది. అందుకేగా బిజినెస్ ని కుప్పకూల్చేశావు, లైఫ్ లో ఫెయిల్ అయ్యావు, కంపెనీని కాపాడుకోలేకపోయావు, మా బతుకుల్ని నిలబెట్టలేకపోయావు. అయినా నోరు తెరిచి మాట్లాడుతున్నావంటే నీ ధైర్యానికి సెల్యూట్ చేయాలి. రే సామ్రాట్, వదిలేరా. ఏదో ఒకలా వాళ్ళని కన్విన్స్ చేద్దాం. 2 days టైం అడుగుదాం. ఎందుకురా కన్విన్స్ చేయాలి? ఎందుకు వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి? నాకు బిజినెస్ ఇచ్చే వాళ్ళకన్నా నా కంపెనీ ఎందులో తక్కువ? డిజైనింగ్ లో ఫస్ట్, మార్కెటింగ్ లో ఫస్ట్, డెలివరీలో ఫస్ట్, టైమింగ్ లో ఫస్ట్, టర్న్ ఓవర్ లో ఫస్ట్. కానీ ఈరోజు వీడి వల్ల, వీడి చేతగానితనం వల్ల నేను తలదించుకోవాల్సి వస్తుంది. సామ్రాట్, మనం తలదించుకోవాల్సినంత అవసరం రాదురా. ఎందుకు రాదు? నేను కమిట్మెంట్తో ఉంటాను, కానీ కన్విన్స్ చేయడానికి కాదు. నేను ఎవరినైనా డిమాండ్ చేస్తాను, రిక్వెస్ట్ చేయను. ఇప్పుడు డిజైన్స్ లేవు అంటే రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేయకపోతే కాంట్రాక్ట్ వదులుకోవాలి, లేదా నోరు మూసుకోవాలి. మాట్లాడరా. ఇప్పుడు డిజైన్స్ లేవు అని వాళ్ళ కాళ్ళు పట్టుకోనా? కాంట్రాక్ట్ వదులుకోనా? నా ఇమేజ్ డ్యామేజ్ చేసుకోనా? చెప్పరా. అక్కర్లేదు మరిది గారు. మీరెవరి దగ్గర తల వంచక్కర్లేదు, మీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకోనక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేశాడో తెలుసా వీడు? రాత్రంతా కష్టపడి మీరు అడిగిన డిజైన్స్ రెడీ చేశారు. ఇవే మీ అన్నయ్య రెడీ చేసిన డిజైన్స్. ఏంటండి మాట్లాడరు? మీరు చేసిన డిజైన్స్ రెడీగా ఉన్నాయని చెప్పడానికి మొహమాటం దేనికి? డిజైన్స్ లేవు, చేయలేదు అన్నావు. ఇప్పటికైనా నోరు తెరిచి చెప్పండి. చేశాను, కానీ అవి... ఏమైంది బ్రో? నేను చేసినవి నాకు నచ్చలేదు గౌతమ్. నాకు సాటిస్ఫాక్షన్గా లేవు, అందుకే వర్క్ అవ్వలేదు అన్నాను. ఇవి చాలా బాగున్నాయి కదా చక్రి. నాకే నచ్చాయి, ఇంతకన్నా ఏం కావాలి? ఆయన వర్క్ ఎప్పుడు బాగుంటుంది మరిది గారు. అది నాకు తెలుసు, ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చక్రి వర్క్ ని తప్పు పట్టలేదు, వాడి నిర్లక్ష్యాన్ని తప్పు పట్టాను. డిజైన్స్ బాగున్నాయా సామ్రాట్? ఎక్సలెంట్ చక్రి. ఆ డిజైన్స్ అవంతికే. ఏమన్నావు?
ఆ డిజైన్స్ నాకు నచ్చాయని చెప్తున్నారు మరిది గారు. అదే చెప్తున్నారు. ఇలాంటి డిజైన్స్ నచ్చాల్సింది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కాదు, మార్కెట్ తెలిసిన బిజినెస్ మెన్కి, అంటే మనకి బిజినెస్ ఇచ్చే కంపెనీలకి. ఎనీవే, మొత్తానికి సూపర్ డిజైన్స్ రెడీ చేసావు. ఈ మాట ముందే చెప్పుంటే నేను నిన్ను క్వశ్చన్ చేసేవాడిని కాదు, ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదు. లైట్ తీసుకో, పదండి, టైం అవుతుంది. అక్క, సారీ, ఆయన చెరంత తొందర పడ్డారు, ఏమనుకోకు. పర్లేదులే శ్రీవల్లి. నందు, నీకు నూరేళ్లమ్మా. ఎందుకు నాన్నా? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏంది ముచ్చట? బోనాల పండుగ వస్తుంది కదా, నువ్వు వెంటనే రావాలి. నేనా? నేను రాను. అదేంటి అలా అంటావు? నేను గాడికెళ్ళి ఏ సిచ్యువేషన్లో వచ్చిందో తెలుసు కదా, గాడికి మళ్ళా నేను రాను. అలాంటి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. అయినా ఇంటింట బోనం ఎత్తేది ఆడబిడ్డేనమ్మా. నువ్వు, శ్రీవల్లి, శ్రీనిధి బోనాలు ఎత్తాలి, అది మన ఆచారం. నందు, మేము ఆల్రెడీ పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాం. నాన్న నీకు టికెట్లు వేశారు, నువ్వు బయలుదేరి వచ్చేసి ఇంకేం మాట్లాడకు. అది కాదు అమ్మా. నందు, ఇంకా నీ కోపం తగ్గలేదా? గట్లా కాదు పెద్దమ్మా. ప్రతి ఏటా మీరు ముగ్గురు బోనాలు ఎత్తుకుని మన ఇంటికెళ్ళి బయలుదేరితేనే కదని మన ఇంటికి మనకి శుభం. శ్రీవల్లి కూడా వస్తుంది, నువ్వు కూడా వచ్చేసేయ్, సరేనా? ఒకసారి నాన్నకి ఫోన్ ఇయ్యు. విన్నావు కదా నందు, ఇంకా ఏమన్నా చెప్పాలా నేను? అలాగే మొండిపట్టు పడతావా? నేనే నీకో విషయం చెప్పాలి నాన్న. రాను అనే మాట తప్ప ఏదైనా చెప్పి వింటాను. అది కాదు నాన్న, నెల రోజుల్లో నేను గాడికే రావాలి. నువ్వు ఇప్పుడే ఫోన్ చేసినావు, నేనే నీకు చెయ్యాలనుకున్నా కానీ. సరే, ఇంకా మంచిది. నెల రోజుల దాకా ఎందుకు, 4 రోజులు ముందే వచ్చేస్తావు కదా, ఏం కాదు, వచ్చేసాయి. సరే, గట్లనే నాన్న. ఉంటాను. అక్క, శ్రీవల్లిని కూడా తీసుకొస్తే ఒక పని అయిపోతుంది కదా. అమ్మో, వాళ్ళింటికెళ్ళి బోనాల పేరు చెప్పి పిలవడమా? వద్దు పద్మా. అలా భయపడితే ఎలా వదినా? శ్రీవల్లి రావాలి కదా. ఫోన్ చేస్తే చాలదా కమలా? ఫోన్ చేసి నీ వియ్యపురాలతో మాట్లాడు. అవును కమలా. అసలే ఆషాఢం వస్తుంది, పిల్ల తల్లిగారింటికి రావాలి కదా. సరే అత్తయ్య, ఫోన్ చేసి అడుగుతాను. ఏనాన్నా, మీటింగ్ బాగా జరిగిందా? కాంట్రాక్ట్ ఓకే అయిందా? నీ కొడుకు గురించి తెలుసుగా అమ్మా,
సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియదని. అవునవును, నా కొడుకు ఎప్పుడూ విజయమే. ఎరా గౌతమ్, డీల్ ఓకేనా? పక్కా ఓకే పెదనాన్న. 5 years కాంట్రాక్ట్ కొట్టాం. కంగ్రాట్స్ రా సామ్రాట్. కంగ్రాట్స్ నాకు కాదు, చక్రికి చెప్పు. మీరిద్దరూ వేరువేరంట్రా, ఇద్దరూ నాకొక్కటే. నీకు చెప్తే వాడికి చెప్పినట్టే. ఇద్దరం ఒకటేలా అవుతాం. నేను తింటే వాడు తిన్నట్టేనా? నేను ఈ ఇంటిని నిలబెట్టాను, వాడు కంపెనీకి హెల్ప్ చేస్తున్నాడు. థ్యాంక్స్ రా చక్రి. పర్లేదురా, అంతా మన కోసమే కదా. కానీ ఒకే ఒక మైనస్ ఉంది నీలో. కావాల్సినంత టాలెంట్ ఉంది, ఐడియా బాగుంది, ఏదైనా చెయ్యాలనే తపన ఉంది. కానీ ఎందుకురా అస్తమానం వదిన చుట్టూ తిరుగుతూ ఉంటావు? కట్టుకున్న భార్య కాబట్టి. తను ఒట్టి మనిషి కాదు కదరా. రాయ్, నీలాంటి వాడు నీ వాల్యుబుల్ టైంని వైఫ్ కోసం కాదురా, లైఫ్ కోసం వాడాలి. అప్పుడు నాకన్నా సక్సెస్లో ఉంటాం. నీ అంత కాకపోయినా వాడు నీ వెనకాలే వస్తాడులే నాన్నా. పోన్లే, ఆ శ్రీవల్లి పుట్టింట్లో 10 కోట్లు పోగొట్టుకున్నా మనింట్లోకి రాగానే తిరిగి అంతకన్నా ఎక్కువ తెచ్చుకున్నావు నాన్నా. అది ఈ ఇల్లు మహిమ. ఈ తల్లి మహిమ కూడాను. సంగీతానికి చింతకాయలు రాలవు, మహిమలకి కాంట్రాక్ట్లు రావు. నిజమేగా నేనంటోంది ఆ దుర్గాదేవి తల్లి మహిమ అని. దోశ తిప్పావా భవానీ? అంటే కిచెన్లో ఏదో మాడు వాసన వస్తేను. చక్రి, దిస్ ఇస్ ఫర్ యూ. మన మధ్య ఇవన్నీ ఎందుకురా? వ్యాపారం డబ్బు కోసం, క్రియేషన్ అనేది అప్రిషియేషన్ కోసం. చిన్న ఎంకరేజ్మెంట్గా ఉంటుందని. థ్యాంక్స్ రా. అది చాలా వాల్యూబుల్. జాగ్రత్త. అది నిజమే, తమ్ముడు ఓ 10 లక్షలు పెట్టి ఆ గిఫ్ట్ తెచ్చుంటాడు, జాగ్రత్త అంటున్నాడు. దాని ఖరీదు చాలా తక్కువ, కానీ నేను ఇస్తున్నాను కాబట్టి దాని విలువ పెరిగింది. రాత్రంతా కష్టపడి మీరు అడిగిన డిజైన్స్ రెడీ చేశారు. ఇవే మీ అన్నయ్య రెడీ చేసిన డిజైన్స్. గట్లయితే అవంతిక అక్కకి గిఫ్ట్ ఇయ్యాలి. బావగారు కష్టపడి డిజైన్ చేసిండ్రు అంటే అక్క ఎంకరేజ్మెంట్ ఉంటది కదా. అయినా భార్య నిడిచిపెట్టి భర్త కుక్కలకి గిఫ్ట్ ఇస్తారా? జంటగా ఇయ్యాలి. భార్యాభర్తలకి కలిపి ఇవ్వడానికి ఇది వాయినం కాదు, వ్యాపారం. అప్రిషియేషన్కి వాల్యూ ఉంటుంది. నీలాంటి వాళ్ళు లిమిట్లో ఉండాలి. కంగ్రాట్స్ అండి. సేమ్ టు యూ. నాకు తెలుసండి మీరు విన్ అవుతారని. పద. మేడం, అర్జెంటుగా రమ్మన్నారు. నీకప్ప చెప్పిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేడం,
నేను అదే పనిలో ఉన్నాను మేడం. పనిలో ఉండడం కాదు ఇడియట్, రిజల్ట్ కావాలి. నేను ఆ సామ్రాట్ గారిని ఎలా పతనం చేయాలని ఆలోచిస్తుంటే వాడు ఎలా పైకెదగాలని ఆలోచిస్తున్నాడు. వాడి బిజినెస్ ని దెబ్బ కొట్టాలి, వాడి ఎదుగుదలని అడ్డుకోవాలి, వాడి సక్సెస్ ని బ్రేక్ చేయాలి. దానికి సంబంధించి ఏమైనా లూప్ హోల్స్ కనుక్కున్నావా? మనకి బలంగా మారి వాడి బలహీనత ఏంటో తెలుసుకున్నావా అని అడుగుతున్నాను. చాలా ట్రై చేస్తున్నాను మేడం. ఆ 10 కోట్ల డీల్ పోయిన దగ్గర నుండి సామ్రాట్ చాలా అలర్ట్గా ఉంటున్నాడు. చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక్క మైనస్ కూడా దొరకట్లేదు మేడం. అతను మామూలోడు కాదు మేడం. పోగొట్టుకున్న దాన్ని 100 రెట్లు వితిన్ షార్ట్ టైంలో గెయిన్ చేయగలడు మేడం. వాడి పొగట్టానికి కాదు నీకు జీతం వేస్తోంది. వాడి నాశనానికి రూట్ చెప్పమని. అమ్మా ఏమిటి ఆవేశం? అన్నింటికి ఒకటే మందా? కోపం కోపం కోపం. నువ్వేంటయా అలా చూస్తున్నావు? టేస్ట్ బాగుందా ఏమిటి? తుడుచుగా తుడుచుగా. అమ్మా నీకేం చెప్పాను? ఆవేశపడితే ఆలోచన రాదు, ఆవేశం వస్తుంది. నీ మైండ్కి పీస్ ఉంటేనే వాడి బిజినెస్ కి రెస్ట్ ఇన్ పీస్ చెప్పచ్చు. నా వల్ల కావట్లేదు డాడ్. వాడు నన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు. వాడిని ఏదో ఒకటి చెయ్యండి, నాకు నిద్ర పట్టదు. అమ్మా నిద్ర పట్టకపోతే మాత్రం వేసుకోవచ్చు, కానీ మన ప్లాన్ ఫెయిల్ అయితే ఊరేసుకోవాలి. డాడ్ అమ్మా జ్వాల, శత్రువుకంటూ పడవటానికి మన వేలికి అవకాశం లేనప్పుడు వాడి వేలుతోనే వాడి కంట్లో పడవాలి. సార్ అది జరగదు సార్. అతను దేన్ని అంత తేలిగ్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు జ్వాలా మేడం అతనికి అంత నష్టం తెచ్చిందని తెలిసాక ఇంకా అలర్ట్ అయ్యాడు. అతను నీడని కూడా నమ్మట్లేదు సార్. అంత జాగ్రత్తగా ఉన్నాడా సార్? అతను అత్తారింట్లో ఉండి కూడా మన కోవటిని కనిపెట్టి పట్టుకొని వాడిని ఒకటే మేడం పేరు చెప్పించి జైల్లో పెట్టించాడు సార్. కానీ మేడం మీద మాత్రం కంప్లైంట్ చేయలేదు. అంటే ఏంటి అర్థం సార్? వాడు నా కూతుర్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నాడయ్యా. అందుకే డాడ్ నేనేంటో వాడికి తెలియాలి. నా పేరు వింటేనే వాడు భయపడాలి. మేనేజర్ ఎంత డబ్బు పోయినా పర్వాలేదు, వాడి మనుషుల్లో ఎవరినైనా కొనే. అమ్మడు ఆశ హద్దుండాలి, బుర్ర గుజ్జుండాలి. నీ కోరికలన్నీ నెరవేరవు, కానీ వాడి మీద నువ్వు గెలవగలవు, వాడిని ఓడించగలవు. ఎలా డాడ్? మన శత్రువు మీద మనం పై చేయి సాధించాలి అంటే ఎవడో ఒకడు వచ్చి కోవర్టుగా మారి మన డబ్బులు పంచుకునేవాడు కదా మాకు కావాల్సింది. మన పగను పంచుకునే వ్యక్తి అయి ఉండాలి. ఆ సామ్రాట్ గాడంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాడిపైన కోపం ద్వేషం పెంచుకున్నవాడైతే నీ పగను పంచుకుంటాడమ్మా. అలాంటి వాళ్ళు ఎవరుంటారో వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు. అవంతిక, ఐమ్ వెరీ సారీ. దేనికండి? ఈ గిఫ్ట్ నీకు చెందాల్సింది. మీకు చెందిందిగా, అది సరిపోదా? లేదవంతిక, నీ సృజనాత్మకతని నా పేరు మీద చలామణి చేసుకోవడం అంటే ఏదో గిల్టీగా ఉంది. నేను మీలో సగమండి. సామ్రాట్ నీకు గిఫ్ట్ ఇచ్చాడంటే నాకు ఇచ్చినట్టే. బుజ్జి చూసావా, మీ డాడీకి మీ బాబాయ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా 3 నెలలు ఓపిక పట్టక్క. బాబు వచ్చేస్తాడు. గప్పుడు బాబా ఇచ్చిన గిఫ్ట్, డాడీ చేసిన డిజైన్లు అన్నీ చూస్తాడు. ఏంటి శ్రీవల్లి, బాబు బాబు అంటున్నావు? నాకు పాప కావాలనుంది. ఏది కావాలన్నా ముందుగాల ఇవి తినాలెక్క. తిను. ఇవన్నీ నేను తినలేను శ్రీవల్లి. ఇవిద్దరికక్క. నాకు నీకు తెచ్చింది అవంతిక, తిను. బావగారు, ఇద్దరికంటే
మీకు అక్క కాదు, అక్కకి బుజ్జి పాపాయికి. తీసుకోండి. అక్క ఒక్క నిమిషం, ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో నర్సమ్మా, నువ్వా? ఏంది ఏడుస్తున్నావు? చూసినావే తల్లి, నీకు నాకు ఏ సంబంధం లేకపోయినా నన్ను గుర్తుపట్టినావు, కానీ కనిపించిన కొడుకులే నన్ను గుర్తించలేకపోయిండ్రే. అరే ఏమైంది నర్సమ్మా, చెప్పు, ఏడవకు. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, రెస్ట్ తీసుకో. అరే నర్సమ్మా ఊకోయే. మళ్ళీ నా కొడుకులకు నేను భారం అయిపోతున్నానంటే నన్ను తోలుకొచ్చి వృద్ధాశ్రమంలో వేసిపోయిండ్రు. కొడుకులు వృద్ధాశ్రమంలో వేస్తే గట్లేడుస్తావేందే? బిందాస్గా ఉండాలి.